హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు 2025 మకర రాశి. ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములు ఫలించును. ఉద్యోగస్తులకు అధిక ప్రయత్నం మీద పదోన్నతులు పొందుతారు. అధికారులు సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో విశేషమైన మార్పులు చేస్తారు. శత్రు సమస్యలు మరింత బాధిస్తారు. అయినప్పటికీ కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ధన సంబంధిత వ్యవహారాలలో కొంత శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు ఈ సంవత్సరం మరింత కష్టపడాల్సి రావచ్చు. స్త్రీలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు తప్పవు. రాజకీయ వర్గం వారికి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యవసాయపరంగా ఈ సంవత్సరం కొంత అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించాలి. ఇక ఈ రాశివారు మాసాల పరంగా చూస్తే జనవరి ఈ మాసం అనుకూలంగా ఉన్నది. చేపట్టిన పనులు కలిసి వస్తాయి. వినోదాభి కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇంట బయట మీ మాటకి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక ఫిబ్రవరి ఈ మాసం అంత అనుకూలంగా లేదు. ఇతరుల మాటను నమ్మి మోసపోవడం జరగవచ్చు. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. నూతన రుణ ప్రయత్నాలు చేసి విసుగు చెందుతారు. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. జ్వరాది అనారోగ్య సమస్యలు ఈ రాశి వారిని ఎక్కువగా బాధిస్తాయి. మార్చ్ ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. కొన్ని విషయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఏప్రిల్ ఈ మాసం అనుకూలంగా లేదు. ఇంట బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వృత్తి ఉద్యోగాల విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్య విషయాలను నిరుత్సాహపరుస్తాయి. ఈ మాసం అనుకూల ఫలితాలు ఉన్నాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఈ మకర రాశి వారు. జూన్ ఈ మాసం వీరికి అనుకూలంగా లేదు. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది. మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఈ రాశి వారికి వ్యాపారాలలో నష్ట సూచనలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. జూలై ఈ మాసం అనుకూలంగా ఉన్నది. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రు సంబంధమైన సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఈ రాశి వారిని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆగస్టు ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. దైవారాధన చేయటం మంచిది. సెప్టెంబర్ ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ధనధాన్య నష్టములు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ కలహ సూచనలు. వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. గృహ క్రయ విక్రయాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగమున అధికారులతో సమస్యలు కలుగుతాయి. అక్టోబర్ ఈ మాసం మీకు మిశ్రమంగా ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో స్థానచలనాలు. ముఖ్యమైన పనులు మరింత కష్టపడితే కానీ పూర్తి కావు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నూతన పరిచయాలు కొంత అనుకూల ఫలితాలు ఇస్తాయి. అలాగే నవంబర్
ఈ మాసం అనుకూలంగా లేదు. ఈ రాశివారికి కుటుంబ సభ్యుల మధ్య అకారణ కలహాలు కలుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల వలన ఊహించని సమస్యలు ఈ రాశి వారికి ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించడం మంచిది. డిసెంబర్ ఈ మాసం అనుకూలంగా లేదు. ఇంట బయట గౌరవ మర్యాదలు తగ్గుతాయి. రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ధనధాన్య నష్ట సూచనలు, మానసిక ఒత్తిడిలు పెరుగుతాయి. సంతాన విద్య విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు ఈ రాశి వారిని నిరుత్సాహపరుస్తాయి. వీటన్నింటికీ పరిహారం నిత్యం అర్జునకృత దుర్గా స్తోత్రం, గణపతి అష్టకం పారాయణం చేయాలి. శనివారం కేజీపావు నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. శనీశ్వరునికి తైలాభిషేకం చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.